బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలపై హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా హిందూ సంఘాల ఐక్యవేదిక ద్వారా ఆగస్టు 17 శనివారం నిజామాబాద్ జిల్లా బోధన్ బంద్కు పిలుపునివ్వగా అన్ని వర్గాల వారు సహకరించగా బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఈ బంద్లో అన్ని వర్గాల వారు పాల్గొనగా సాయంత్రం హిందూ సంఘాల ఐక్యవేదిక ద్వారా సేవ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ అంటూ శాంతియుత క్రొవ్వొత్తుల ర్యాలీని అంబేద్కర్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించగా సుమారు 400 మంది సభ్యులు పాల్గొని మౌనం పాటించి ర్యాలీని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పలువురు హిందూ సంఘాల ఐక్యవేదిక సభ్యులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో జరుగుతున్న దమనకాండకు ప్రపంచ దేశాలు మానవాళి ఖండించి బాధితులకు బాసటగా నిలవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు ఎక్కడా జరగకుండా ప్రపంచ దేశాలని జాగృతం కావాలని, ఇప్పటికైనా ప్రపంచ దేశాలు బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలపై, హిందువులపై, వారి ఆస్తులపై, ముఖ్యంగా మహిళలపై చేస్తున్న అఘాయిత్యాలను నిరసిస్తూ నిందితులను కఠినంగా శిక్షించే విధంగా అక్కడి ప్రభుత్వం చర్యలు చూపే విధంగా చూడాలని కోరారు. ఈ సందర్భంగా హిందూ ఐక్యవేదిక సంఘ సభ్యులు, ఇస్కాన్ సభ్యులు, వివిధ కళాశాలల నిర్వాహకులు, విద్యార్థులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో జరిగిన ఇటువంటి సంఘటనకి ఇంకొక చోట జరగకుండా ఉండాలని మేమందరం కలిసి ఈ ర్యాలీ తీయటం అయింది. ఇక్కడ మార్నింగ్ నుంచి ఏ షాపులు కానీ ఏమి కూడా ఓపెన్ చేయకుండా కఠినంగా బంద్ అనేది నిర్వహించాము. ఇప్పుడు శాంతి ర్యాలీ క్యాండిల్స్తోని వెలిగించుకొని శాంతి ర్యాలీ మేము ఇప్పుడు దాకా నిర్వహించాము. ఇటువంటి సంఘటనలు ఎప్పుడు ఎవరికి ఎక్కడ జరగకూడదు. అందరి ఆడబిడ్డలు అందరూ బాగుండాలి. ప్రతి ఇంట్లో ఒక ఆడబిడ్డ ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఏ ఆడబిడ్డకు రాకూడదు. ఇటువంటి సంఘటనకి ప్రతి ఒక్క ఆడవాళ్ళు, ప్రతి లేడీస్ అనేవాళ్ళు ఖచ్చితంగా బయటికి రావాలి. వాళ్ళ గొంతు అనేది వినపడాలి బయట. ఇటువంటి జరగాలి అంటే కొంతమంది భయపడాలి, ఇటువంటి జరగకూడదు. ఇటువంటి జరిగినప్పుడు వీళ్ళకి సపోర్టు లేడీసే ఉన్నారు, ఇంకా జెంట్స్ ప్రతి ఒక్కరు ఉంటారు అనే సంఘటన వాళ్ళకి భయం అనేది తెలియాలి. ఇటువంటి సమయంలో వాళ్ళు లేడీస్ అందరు బయటకు వచ్చి ఇటువంటి వాటిలో పాల్గొంటే అందరు సపోర్టు ఉన్నట్టు తెలుస్తుంది, అందరికీ బాగుంటుంది. ఇటువంటి ఎవ్వరికి ఎప్పుడూ రాకూడదు. భారత్ మాతాకి బంగ్లాదేశ్లో ఏదైతే హిందువుల మీద కానీ, హిందూ ఆడబిడ్డల మీద, దేవాలయాల మీద, వాళ్ళ ఆస్తుల మీద జరుగుతున్న దాడులు చాలా మృగత్వాన్ని, క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాయి. ఈరోజు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో 90% మైనారిటీలు కానీ, విద్యా సంస్థలు కానీ, మరియు వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరూ సహకరించినందుకు మేము పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. కొందరు కావాలని మేము ఎందుకు బంద్ చేయాలి, మాకేం అవసరం అన్నట్టు మాట్లాడిరు. అది చాలా తప్పు. అందరము ఒక్కరిదొక్కరు కోఆపరేషన్ చేసుకొని మీ ఇంట్లో ఆడబిడ్డలకు జరిగితే మీరైతే ఎలా బాధపడతారో మా ఆడబిడ్డలకు జరిగినప్పుడు కూడా అలాగే బాధపడాలి. మనమంతా భారతీయులం, అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నాం. ఇలాంటివి తీసుకురావద్దు. మైనార్టీ స్కూళ్ళు కానీ మరియు విద్యా సంస్థలు అందరికీ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. మరియు వ్యాపారస్తులకు కానీ మరియు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్తూ ఉన్నాం. ప్రొద్దున్న నుంచి మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా మిత్రులు మరియు పోలీస్ వారు కూడా మాకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకి, ప్రతి ఒక్క అక్కకి, చెల్లెకి మరియు ప్రతి ఒక్క సోదరుడికి పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఆగస్టు 5 నుండి జరుగుతున్న దమనకాండ ఏదైతే ఉందో ప్రపంచం నిర్గాంతపోయే విధంగా హిందువులపై దాడులు, ఏదైతే హేయమైన చర్యలు అక్కడ ఉన్న మైనారిటీలు హిందువులపై జరుగుతున్న దాడిని తీవ్రంగా నిరసిస్తూ బోధన్ పట్టణంలో అన్ని వ్యాపార సంఘాలు, అలాగే మైనారిటీ స్కూల్స్ కానీ, మరి వ్యాపార సంస్థలు కానీ, మరి అన్ని బ్యాంకులు కానీ అన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించినందుకు వారికి ప్రత్యేకమైన హిందూ ఐక్యవేదిక తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు సాయంత్రం మరియు శాంతి ర్యాలీ ఇంత పెద్ద ఎత్తున ఇస్కాన్ వాళ్ళు కానీ, అలాగే ప్రతి ఒక్క హిందువులు కానీ, మహిళా సోదరుమణులు కానీ అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఏదైతే శాంతి ర్యాలీలో పాల్పంచున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏదైనా జరిగితే మేము ఉన్నామని చెప్పేసి మాకు అందరూ ఇక్కడికి విచ్చేసి ఆ యొక్క ఐక్యంగా ఉన్నామని చెప్పడానికి అందరం కూడా ఈ యొక్క
ఈ శాంతి ర్యాలీ తోడ్పడుతుంది. అలాగే రానున్న రోజుల్లో ఇంకా కార్యక్రమాలు ఏమైనా జరిగితే హిందువులపై పోరాడే విధంగా ఈ యొక్క ఐక్యవేదిక కృషి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు బోధన్ నగరంలో శనివారము ఆగస్టు 17వ తారీఖున బోధన్ నగరం అంతా కూడా బంద్ని పాటించడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం 6 గంటలకి అంబేద్కర్ కూడలి నుండి కొత్త బస్ స్టాండ్ మళ్ళీ అంబేద్కర్ కూడలి వరకు కొవ్వొత్తులతో వెలుతురులతో శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ విషయము ఒక బోధన్ నగరమే కాదు, ప్రపంచవ్యాప్తముగా విదితమే. మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్లో ఆగస్టు 5న మొదలై నిన్న మొన్నటి వరకు అమాయకులైనటువంటి అక్కడ ఉండేటటువంటి స్థానికులైన హిందువులపైన అలాగే ఇతర మైనారిటీ వర్గాలపైన పాశవికంగా నీచాతి నీచముగా ఏయమైనటువంటి పద్ధతిలో మాటల్లో చెప్పరానటువంటి పద్ధతిలో దృశ్యాల ద్వారా చూడనటువంటి విజువల్స్లో ఆకృత్యాలు చేసి అనేక మంది హిందువులపైన దాడులు దుస్సంఘటనలు చేసి వాళ్ళని హత్య చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు కేవలం భారతదేశంలోనే బంగ్లాదేశ్లోనే కాదు, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ మూలన కూడా ఇలాంటివి జరగకూడదు. ఇలాంటి దుస్సంఘటనలు దుష్కార్యక్రమాలన్నీ కూడా ఇది మొత్తం ప్రపంచ మానవాళికే సిగ్గుచేటు కలంకము. ఇది ఎవరూ కూడా సహించనటువంటి విషయం. మనిషి ప్రతి ఒక్కరూ మనసున్నటువంటి వాడు, హృదయం ఉన్నటువంటి వాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.